వెల్కమ్ టు D77 న్యూస్. నేను రచిత. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇంకా వివాదం నడుస్తోంది. దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే కీలక అప్డేట్ వచ్చింది. ఈ అంశాలపై చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఎస్సీ ఆగస్టు 23న గాంధీ భవన్ లో సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఆదేశించారు. ఇదిలా ఉండగా ఆదివారం సీఎం రేవంత్ ను మహేష్ కుమార్ గౌడ్ కలిశారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. పీఎస్సీ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం వంటి విషయాలపై చర్చలు జరిపారు. ముందుగా ఆగస్టు 16, 17వ తేదీలో పీఎస్సీ మీటింగ్ నిర్వహించాలని భావించినా అది కుదరలేదు. అయితే సెప్టెంబర్ చివరి నాటికి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కోర్టును తాము గడువు కోరుతామని మహేష్ కుమార్ గౌడ్ సంకేతాలిచ్చారు. పీఎస్సీ మీటింగ్ లో మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మొత్తానికి ఆగస్టు 23న ఎన్నికలు సెప్టెంబర్లో జరుగుతాయా లేదా మళ్లీ వాయిదా పడతాయా అనేది తెలియనుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర అసంతృప్తి చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో సర్పంచులు లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు నిధులు కూడా విడుదల కావటం లేదు. దీంతో గ్రామాల్లో అభివృద్ది పనులు ఆగిపోతాయనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పీఎస్సీ సమావేశం కోసం ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలపై ఓ క్లారిటీ రానుంది. ఇదిలా ఉండగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సీఎం రేవంత్ తో సహా కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో దీనిపై నిరసనలు కూడా చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రిజర్వేషన్లు కల్పించే విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.